డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అతని టీం చేసిన విచ్చలవిడి కామెంట్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ తండ్రి అతడి చిన్న కూతురు వీడియోపై ప్రణీత్ అతని టీం చేసిన పిచ్చి పిచ్చి కామెంట్లు చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నలుగురు చైల్డ్ అబ్యూస్ చేశారని, చైల్డ్ సేఫ్టీ కోసం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్ లో ప్రభుత్వాన్ని కోరారు. మంచు మనోజ్, విశ్వక్సేన్ సహా మరికొందరు యువ హీరోలు దీనిపై స్పందించారు. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి, పోలీసు మహిళా రక్షణ విభాగం సీరియస్ గా స్పందించారు. పిల్లల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అన్ని వర్గాల నుండి విమర్శలు రావడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు బేషరతు క్షమాపణ చెప్పాడు. తాను తప్పు చేశానని, తన తల్లిదండ్రుల స్థాయిని కూడా దిగజార్చానంటూ ఓ వీడియోలో దండం పెట్టి వేడుకున్నాడు. 2 రోజులుగా తన పేరెంట్స్ ను కూడా చాలా మంది బూతులు తిడుతున్నారని, వారిని వదిలేయాలని కోరాడు. చట్టాన్ని గౌరవిస్తారని, ఎలాంటి పొరపాట్లు చేయనని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ ఆదేశాలతో తెలంగాణ సైబర్ బ్యూరో ప్రణీత్ హనుమంతుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన హరం హరా సినిమాలో ప్రణీత్ హనుమంతు నటించాడని, దీనికి సిగ్గుపడుతున్నారని నటుడు సుధీర్ బాబు తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రదీప్ హనుమంతు ఇలాంటి వాడని తెలియక అవకాశం ఇచ్చామని, తెలియక జరిగిన పొరపాటుగా భావించి తనను క్షమించాలని సుధీర్ బాబు అన్నారు. ప్రణీత్ హనుమంతు ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్. వీరిది శ్రీకాకుళం జిల్లా. ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు అరుణ్ కుమార్. ప్రణీత్ పలు సినిమాల్లో నటించాడు. అరుణ్ కుమార్ తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమా టీజర్లు, ట్రైలర్లు, వీడియోలపై సటైర్లు వేస్తూ, రోస్ట్ చేస్తూ యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించాడు. తాజాగా తండ్రి కూతురు వీడియోను అసభ్యంగా రోస్ట్ చేసి క్యారెక్టర్, కెరీర్ పరంగా దిగజారాడు. పోలీసు కేసులో బుక్కయ్యాడు. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన తప్పు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ చేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ ఫిల్మ్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇంకా సెక్షువలైజ్ చేసాము. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ వుడ్ బి ఫన్నీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ఫస్ట్ సేవస్ నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళ నాకు ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేదు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter of I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. డార్క్ కామెడీ పేరుతో తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రణీత్ హనుమంతుపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. తను చేసినటువంటి ఆ కామెడీ వీడియో ఎపిసోడ్ పై మాత్రం తెలంగాణ నెటిజన్లు, దేశవ్యాప్తంగా నెటిజన్లు అంతా కూడా తనను, తన తల్లిదండ్రులను తీవ్రంగా విమర్శలు చేస్తూ, ఆన్లైన్ ద్వారా బండబూతులు తింటూ ఈ అంశం పైన ట్వీట్ చేస్తూ దీనిపైన ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి, భారత ప్రజలందరూ కూడా క్షమాపణ కోరాలంటూ కూడా ఈ స్థాయిలో అతని పైన తీవ్రంగా విచ్చుకుపడతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అధికారుల ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రణీత్ హనుమంతరావుతో పాటు ఆ టీంలో జాయిన్ అయ్యి అక్కడ కామెడీ చేసినటువంటి మిగతా వ్యక్తులందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అతని టీం చేసినటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లను చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో విసుగుపడతా ఉన్నారు. మొత్తం ఈ మీటింగ్ లో పాల్గొని
ఎవరైతే అవహేళన చేస్తూ తండ్రి కూతుర్లను అసభ్య పదాజాలంతో దూషించి హేళన చేసినటువంటి మొత్తం 4 పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చైల్డ్ సేఫ్టీ కోసం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్ లో పోస్ట్ చేయడము, ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించడము, రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించడము, ఆ తర్వాత విశ్వక్ సేన్ ఇంకొంతమంది ప్రముఖులు కూడా ఈ ఘటనని తీవ్రంగా పరిగణిస్తూ ఈ రకంగా సమాజంలో జరుగుతున్నటువంటి రేపుల పట్ల అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. చిన్నపిల్లల్ని సైతం హేళన చేస్తూ బండబూతులు తిడుతూ చేస్తున్నటువంటి వీడియో ఆ వ్యక్తులందరిపై కూడా కేసులు నమోదు చేయాలంటూ మాత్రం ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని తర్వాత ప్రణీత్ హనుమంతు తన క్షమాపణ కోరుతూ తను అనుకొని చేసినటువంటి వీడియో కాదని, ఆ జరిగినటువంటి వీడియో సందర్భంగా ఆ టైంలో వచ్చినటువంటి వర్డ్స్ ని ఉపయోగించాను, భారత ప్రజలందరినీ తెలంగాణ పోలీసులను వేడుకుంటా ఉన్నాను, తను క్షమాపణ కోరుతా ఉన్నాను, మళ్ళీ ఫ్యూచర్ లో ఈ రకంగా తను అలిగేషన్స్ కానీ ఈ తప్పుడు ప్రచారాలు కానీ లేదా ఈ రకంగా తను మాట్లాడే పద్ధతి మార్చుకుంటానంటూ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరుతూ తను ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. తను తప్పు చేశానని, తన తల్లిదండ్రుల స్థాయిని కూడా దిగజార్చానంటూ ఈ వీడియోలో దండం పెట్టి అతను వేడుకున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. 2 రోజులు తన పేరెంట్స్ ని కూడా చాలా మంది బూతులు తిడుతూ ఉన్నారని, వారిని వదిలేయండి అన్నట్టు కూడా కోరాడు. చట్టాన్ని గౌరవిస్తాను, ఇలాంటి పొరపాట్లు మరోసారి చేయనంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.